హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్త హర్విల్లు. ఈరోజు మనం ఒక అత్యంత పురాతనమైన మరియు శక్తివంతమైన పుణ్యక్షేత్రానికి వచ్చాం. అదే దక్షిణ కాశీగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం. ఇక్కడ స్వయంభూ కుకుటేశ్వర స్వామి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పురుహుతికాదేవి మరియు దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీ వల్లభుల జన్మస్థలం ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఆలయ విశేషాలను చూసేద్దాం. పిఠాపురం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది శ్రీ కుకుటేశ్వర స్వామి. ఇక్కడ లింగం కోడి పుంజు ఆకారంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దయాసురుడు అనే రాక్షసుడి శరీరంపై యజ్ఞం చేసినప్పుడు అతని పాదాలు ఇక్కడ ఉన్నాయని చెప్తారు. అందుకే దీనిని పాదగయ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పాదగయ సరోవరంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏమిటంటే సతీదేవి అవయవాలు పడిన 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఇక్కడ అమ్మవారు పురుహుతికా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం ఎంతో శాంతంగా కరుణతో కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కదా ఆధ్యాత్మికతకు చరిత్రకు నిలయమైన పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం విశేషాలు నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన టెంపుల్ గురించి కలుద్దాం. అంతవరకు సెలవు.